తనపై వస్తున్న బినామీ ఆరోపణలను బీసీ పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ బినామీ కాదని స్పష్టం చేస్తూ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, విష ప్రచారానికి ముగింపు పలికేందుకే ఆలయానికి వచ్చి ప్రమాణం చేసినట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయాణం పూర్తిగా ప్రజల కోసమేనని, ఏ పార్టీకి లేదా ఏ వ్యక్తికి బినామీగా వ్యవహరించలేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. యువజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ అను నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, తన సన్నిహితురాలు శశికళ గారికి కానీ, వారి ఆస్తులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ నాకు ఎటువంటి వ్యక్తిగత కానీ రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. బోడే రామచంద్ర గారి నేనే సవాల్ చేశానన్నమాట. సవాలు స్వీకరించిన చాలా మంది రాజకీయ నాయకులు చూశాను. ఎదురుకుండా సవాల్ చేస్తారని ప్రమాణం చేసింది నాకడానికి. బోడే రామచంద్ర యాదవ్ గారు నిజాయితీగా వచ్చి వరసిద్ధి వినాయకుడు ఎదుటే ప్రమాణం చేశారు. ఆయన కాదు అని నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడితో మతాబంధరైపోయాను. ఆయన వినాలి అన్న వివాదాలకు వరసిద్ధి వినాయకుడు సాక్ష్యం. వరసిద్ధి వినాయకుడు సాక్ష్యం. ఆయన ముందే ఇష్టంగా వివాదాన్ని